టు ఆర్బీ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మనం చూస్తున్నది కేంద్రీయ విద్యాలయం మెయిన్ అఫీషియల్ వెబ్సైట్. సో ఈ కేంద్రీయ విద్యాలయం నెంబర్ 1 ఉప్పల్ నుంచి మనకి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వెలువడింది. సో దానికి సంబంధించి ఇవాళ వీడియోలో దాని యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో ముందుగా మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్. సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాని మీద క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. వచ్చిన వెంటనే ఇక్కడ మోర్ అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా, సో మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ కాంట్రాక్ట్ యూఏఎల్ టీచర్స్ 2019 నుంచి 20 అని మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని ఉంటుంది. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను డౌన్లోడ్ చేశాను. ఈ విధంగా వస్తుంది మనకి. సో ఈ కేంద్రీయ విద్యాలయం నెంబర్ 1 అండ్ నెంబర్ 1 2 ఉప్పల్ కాంట్రాక్చువల్ టీచర్స్ ఇంటర్వ్యూస్ 2019-20 అయితే ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి ఫిబ్రవరి 21న రిలీజ్ చేశారు. సో మీకు ఇక్కడ ముందుగా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నో టీఏడిఏ విల్ బి పేడ్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ స్క్రీనింగ్ టెస్ట్. ఓకేనా, ఇంటర్వ్యూ కానీ స్క్రీనింగ్ టెస్ట్ కానీ ఎటువంటి ఫీజు అయితే మనకి లేదు. మనకి ఇక్కడ అఫీషియల్ KVTU uppal.edu.in అని వెబ్సైట్ ఇచ్చారు కదా, ఇక్కడ సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆన్ ఆర్ బిఫోర్ 4/3/2019 అంటే మార్చి 4వ తారీఖు కంటే ముందు మనకి 3 గంటల మధ్యాహ్నం వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేయాలి. సో ఈ వెబ్సైట్లో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ది ఎలిజిబుల్ అప్లికెంట్స్ అంటే ఇక్కడ ది ఎలిజిబుల్ అప్లికెంట్స్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ అట్ KV నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అంటే ఇక్కడ మనకి ఈ వెబ్సైట్స్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో మనకి మార్చి 11న 10 గంటలకు మనకి ఈ వెబ్సైట్లో తెలియజేస్తారు. సో అదేవిధంగా దీని యొక్క ఇంటర్వ్యూ అదేవిధంగా ఎక్కడ ఉంటుందంటే స్క్రీనింగ్ టెస్ట్ వెన్యూ KV నెంబర్ 1 ఉప్పల్ నియర్ ఉప్పల్ ఎక్స్ రోడ్స్ టువర్డ్స్ రామంత్పూర్ ఉప్పల్ హైదరాబాద్ తెలంగాణలో మనకి ఈ విధంగా ఉంటుంది. రిపోర్టింగ్ టైం అండ్ రిజిస్ట్రేషన్ టైం వచ్చి 8:30 AM. అదేవిధంగా మనకి 9 గంటల కంటే ముందుగా ఈ లొకేషన్కి అయితే వెళ్ళాలి. సో మనం చూసుకున్నట్లయితే పోస్టుల యొక్క ఖాళీలు వివరాలు మనం చూద్దాం. ఖాళీలు అయితే మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు చూద్దాం. ఈ PGT కంప్యూటర్ సైన్స్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ వీటి రెండింటికి స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంది 10 గంటలకి. ఎప్పుడంటే 14/3/2019. డాక్యుమెంట్ స్క్రటినీ వచ్చి 8:30 AM to 9:30 AM. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మనకి 1 గంట మధ్యాహ్నం 1 గంట నుంచి తెలియజేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే PGT ఇంగ్లీష్, PGT ఫైనాన్షియల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, PGT హిందీ, TGT సైన్స్, TGT ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్. సో వీటికైతే స్క్రీనింగ్ టెస్ట్ లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ ఉంది. సో మనకి ఇంటర్వ్యూ 10 గంటలకి. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ప్రైమరీ టీచర్ వీటికి ఇంటర్వ్యూ ఉంది, అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ ఉంది 15వ తారీఖున. ఓకేనా, వెన్యూ చెప్పాను కదా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, యోగా కోచ్, డ్యాన్స్ కోచ్, స్టాఫ్ నర్స్, స్పోర్ట్స్ కోచెస్, అదేవిధంగా అందులోనే టేక్వోండో, హాకీ, రోప్ స్కిప్పింగ్ స్పోర్ట్ కోచెస్కి. ఓకేనా, ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే ఏ పోస్టులోనే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లోనే మీకు డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చారు, క్లిక్ హియర్ టు అప్లై అని. సో మీరు దాని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీరు అప్లై చేయడానికి ఆన్లైన్లో వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఏ పోస్ట్కి అంటే ఎవరెవరో అర్హులని అర్హతలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాని యొక్క జీతాలు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఇది ప్రతిదీ మీరు ఇన్ని చెప్పడానికి వీలవదు కాబట్టి మీకు ఈ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు PDF అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ చూసుకుని మీరు ఆన్లైన్ అప్లై చేసి మీరు విజయం సాధించండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిరుద్యోగ యువతకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.